మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. తెలుగులో అక్షరాలు కొన్నిటిని తీసేయాలని, సంస్కృతం నుంచి వచ్చినటువంటి అక్షరాలు అన్నీ తీసేయాలని, అసలు సంస్కృత పదాలు వాడొద్దని, లిపిలో సంస్కరణలు తీసుకురావాలని, తెలుగు లిపిలో సంస్కరణలు తీసుకురావటం ద్వారా తెలుగుని సులభంగా నేర్పే మార్గాలు వెతకాలని ఇలా చాలామంది ప్రతిపాదించారు. ఈ రోజున మనం తెలుగుని అక్షరాలు వేటిని తీసేయాలి, ఎందుకు తీసేయాలి, ఎందుకు తీసేయకుండా ఉంచాలి, అంతేకాకుండా అసలు ఆయా అక్షరాలను ఎలా పలకాలి. ముఖ్యంగా నేను టీవీ ఛానళ్లలోను రేడియోలలోను వార్తలు చదివే వారిని దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా క్షేత్రస్థాయి నుంచి వార్తలను స్టూడియోకి నివేదించే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా తెలుగులో ఉన్నత విద్య అభ్యసించాలని కోరుకునే వారికి పాఠశాల స్థాయి అధ్యాపకులకు దృష్టిలో పెట్టుకొని లిపి సంస్కరణల గురించి, అక్షరాలకుండే మౌలిక స్వభావం గురించి, ఆయా అక్షరాలు మౌలిక స్వభావంతో ఎలా పలకాలి, అలా పలకకపోతే వచ్చే నష్టం ఏంటి, ఈ విషయాలు నేను మాట్లాడతాను. ముఖ్యంగా తెలుగుకి చిన్నప్పుడు అంటే మా తరంలో పెద్దవాళ్ళ శిక్షణ నేర్చుకునేటప్పుడు, ఆ తర్వాత కాలంలో కూడా తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయని చెప్పి 56 అక్షరాలు నేర్పేవాళ్ళు. ఆ 56 అక్షరాలు ఏంటన్నది మీరు స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. ఆ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఈ 56 అక్షరాలలో ఇప్పుడున్నటువంటి తెలుగు అవసరాల మేరకు కొన్ని అక్షరాలు అసలు అవసరం లేదు అని చెప్పి కొన్నిటిని తీసేయమని చెప్పేవాళ్ళు ఉన్నారు. వీటిలో కొంత న్యాయం ఉంది. అలా కాకుండా సంస్కృతం పరాయి భాష, సంస్కృతం నుంచి వచ్చిన అక్షరాలు అన్నీ తీసేయాలని చెప్పి వచ్చేవాళ్ళు ఉన్నారు. దాని గురించి మాట్లాడదాం. అసలు తెలుగులో అక్షరాలు ఎన్ని, మొట్టమొదటి తెలుగులో ఉన్నటువంటి అక్షరాలు ఎన్ని, అసలు తెలుగులో అక్షరాలు ఎన్ని, సంస్కృతం నుంచి వచ్చిన అక్షరాలు ఏమేంటి. కాబట్టి ఇవి తెలిస్తే ఏవి తీసేయాలి, ఎందుకు తీసేయాలి అన్నది ఒక చర్చ చేద్దాం. మొట్టమొదట అచ్చుల్లో మనకి చిన్నప్పుడు అచ్చుల్లో దిద్ద పెట్టేటప్పుడు ఏమేమి వస్తాయి ఒకసారి చూద్దాం. 19 అచ్చులు దిద్ద పెడతారు మనకి. అవి ఏంటంటే ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, అరు, అరు, అలు, అలు అని చెప్పేవాళ్ళు. నిజానికి రు, రు, లు, లు అనాలి. అది ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ అని చెప్పేవాళ్ళు. ఇక్కడ అరసున్న సున్నా విసర్గ అని చెప్తారు కూడా, అట్లా కూడా చెప్తారు. ఇవి అచ్చులు. ఈ అచ్చుల్లో మనకి తెలుగులో రుర్రు లులులు మనకి అచ్చ తెలుగు చెప్పేటప్పుడు సంస్కృతమునకు వర్ణంబులు ఏబది అని చెప్పి చిన్నేశ్వరి ఒక సూత్రం చేస్తాడు. మొదట ప్రాకృతమునకు వర్ణంబులు నలుబది అని చెప్తాడు. తెలుగునకు వర్ణములు 36 అని చెప్పి ఇంకొక సూత్రంలో చెప్తాడు. అంటే తెలుగుకి 36 అక్షరాలు, ప్రాకృతానికి 40 అక్షరాలు, సంస్కృతంలో 55 అక్షరాలు, 50 అక్షరాలు. ఇవి ప్రౌఢ వ్యాకరత ఏం చెప్పాడంటే తెలుగునకు 55 అక్షరములు అని చెప్పి ఆయన ఇంకొక సూత్రం చేశాడు. ఈ రెండింటిని సమన్వయించి ఇంకో సూత్రం చేశాడనమాట. అయితే ఇవేంటి, ఎందుకు అని చూసినట్లయితే మనకి రు, రు, లు, లు అన్నవి ఈ 4 కూడా సంస్కృతం నుంచి వచ్చినటువంటి అచ్చులు. అట్లాగే విసర్గ కూడా మనకి సంస్కృతం నుంచే వచ్చింది. కాబట్టి ఈ లిపి సంస్కరణవాదులు ఏమంటారంటే రు, రు, లు, లు, విసర్గ, అరసున్న కూడా ఇప్పుడు ఎవరు వాడలేదుగా, అరసున్న ఎందుకు వాడతారు, అదని తీసేయండి అని అంటారు. అయితే వీటిలో నిజంగా వీటినిలో దేన్ని తీసేస్తే నష్టం జరుగుతుంది, దేన్ని తీసేయచ్చు అని చెప్పి ఒక ఆలోచన చేయాలి. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే తెలుగులో రు, రు దిద్దు పెడతారు,
లు లు కూడా ఇలా అని ఇలా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, దిద్దు పెడతారు. కానీ ఇప్పుడున్నటువంటి తెలుగు వ్యవహారంలో సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చిన పదాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే కూడా లు లు అలు అలు అనేవి అసలు మనకి ఇప్పుడు మనం వాడుకున్న తెలుగులో ఎక్కడ రావు. సంస్కృత పదానికి సంబంధించి క్లుప్తము అని కాకు కింద అలు ఒత్తు రాస్తారు. ఆ క్లుప్తము కూడా కాకు కొమ్మిచ్చి కింద లా ఒత్తు రాస్తున్నాం. అది ఆ ఒక్క పదం తప్ప మిగతా ఏ పదాలు కూడా మనకి లు లూ తోటి లేవు. క్లుప్తి క్లుప్తము ఇట్లాంటివి తప్ప. కాబట్టి ఆ రెండు అచ్చులు తీసేసేయచ్చు. కాకపోతే ఇంకా కొంతమంది ఈ లిప్ సంస్కరణలో భాగంగా ఏమంటారంటే రు రు అరు అరు అని చెప్తారు కదా, ఈ రెండింటిని కూడా తీసేయమంటారు. కానీ ఈ రెండు తీసేయకూడదు. ఎందుకు తీసేయకూడదంటే రా కొమ్మిస్తే రు వేరు, రు వేరు. నేను ఎలా పలుకుతున్నానో చూడండి. రు అది రూకి రీకి మధ్యలో ఉండే సౌండ్, అది రు. ఉదాహరణ కొన్ని పదాలు చెప్తా వినండి. కృష్ణుడు, కృష్ణుడు, కృష్ణుడు కాదు. కురు అన్నప్పుడు ఇది ఇట్లా సంవృతం అవుతుంది. కురు అంటే రా కొమ్మిస్తే రూలో మీకు కాకి కొమ్మిచ్చి కింద క్రావడిస్తే కురు అవుతుంది కదా, అది క్రూరములో ఉన్న కురు. అది కృష్ణుడు అట్లా రాయకూడదు. కాకు రుత్వం ఇస్తే బొట్టుచుడు అంటారు కదా, ఆ రుత్వం ఇస్తే సరిపోతుంది. అది దేనికి చిహ్నం అంటే అరు అని చెప్తాం కదా, దానికి చిహ్నం అది. కురు కురు అనకుండా క్రి. కృష్ణుడు, కృష్ణుడు, కృష్ణుడు కాదు, కృష్ణుడు కాదు, క్రి. హృదయము, హృదయము, హురు. హాకు కొమ్మిచ్చి రు ఇట్లా రాయకూడదు. మిత్రుడు, శత్రువు, శత్రువు, మిత్రుడు. వీటిలో ఉన్న తేడాని గమనించండి. అందుకని రు పితృకార్యము, పితృకార్యములో తాకు కొమ్మిచ్చి కింద రావద్దు రాయకూడదు. ఎందుకంటే ఆ పలికే సౌండ్ వేరే ఉంటుంది. కృష్ణుడు, హృదయము, సృష్టి, దృష్టి. అసలు హిందీ వాళ్ళైతే దృష్టి దృష్టి అంటుంటారు, అది వేరేగా పలుకుతారు. ధ్రువ్ అని పలకనే పలకరు, దృష్టి అంటారు వాళ్ళు. సృష్టి అంటారు, సర్జన్ హో అంటారు వాళ్ళు. కొద్దిగా సంవృతంలా కాక వివృతం చేయకుండా అలా పలుకుతారన్నమాట. హృదయము, హృదయము, హృదయము కాదు, హృదయము. కాబట్టి తెలుగులో పితృ రు కురువులో ఆ రు వేరు. పితృణము అంటారు, పితృ ప్లస్ రుణము, పితృణము అన్న దాంట్లో కూడా ఎక్కడో కొన్ని వస్తాయి. కానీ ఆ పదాలు మనం సంస్కృతం తెచ్చుకొని మనం వాడుతున్నాం. మనకు కృష్ణుడు ఉన్నాడు, హృదయము ఉన్నది, ఇలా ఋత్వంతో ఎన్నో పదాలు మనకున్నాయి. ఆ పదాలు మనం ఇప్పటికి కూడా వ్యవహార భాషలో వాడుతున్నాం. వ్యవహార భాషలో పండితులు మాత్రమే కాదు, పల్లెటూళ్ళలో ఉన్న అన్ని రకాల ప్రజలు, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్నారు. హృదయము, కృష్ణుడు, తృష్టి, తృప్తి, తృప్తి, తృప్తి అట్లా అంటలే, ఎవరు అంటలేదు. కాబట్టి ఆ అచ్చు వ్యవహారంలో ఉంది. కాబట్టి రు అన్నవి వీటిని తీసేయాల్సినటువంటి అవసరము లేదు. ఇంకపోతే మనకి అరసున్న. ఈ అరసున్న అన్నది కావ్య భాషలో మాత్రమే అది వస్తుంది, గ్రాంధిక భాషలోనే వస్తుంది. అసలు గ్రాంధిక భాషలో ఇప్పుడు వేయి పడగలు మొట్టమొదటి అచ్చు వేసినప్పుడు అరసున్నాలతో కూడా కలిపి వేశారు. అట్లాగే కావ్యాలను మొట్టమొదటి రోజుల్లో అచ్చులో వేసేటప్పుడు అరసున్నలు కూడా వేసేవారు. మా బోటి అంటే అరసున్నా పెడితే ఒక అర్థం వస్తుంది, అరసున్నా లేకపోతే ఇంకొక అర్థం వస్తుంది. అట్లా ఇప్పుడు ధృతము మీద వచ్చిన దానికి, ధృతము మీద దానికి సున్నా, ధృతం వచ్చే దగ్గర సున్నా వస్తుంది. కాబట్టి ఆ సున్నా రాని రూపాలు కూడా ఉంటాయి కనుక అక్కడ అరసున్నా పెడతారు, అక్కడ ధృతం ఉందని చెప్పడానికి. కాబట్టి ఈ అరసున్నా అన్నది పలికేటప్పుడు తెలియదు అసలు, అంటే అరసున్నతో పలుకుతున్నాడా లేదా, కొంచెం నాజల్ సౌండ్ వస్తుంది. అంటే కొద్దిగా అనునాసిక సౌండ్ తోటి పలకాలి. అంత జాగ్రత్తగా అనునాసిక సౌండ్ తోటి పలకటం అన్నది కుదరదు. కాబట్టి అరసున్న మనకు అవసరం లేదు, అరసున్న తీసేస్తున్నాం. అంటే ఆధునిక స్క్రిప్ట్లో అరసున్న వాడటం లేదు. అరసున్న ఈ తరంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అరసున్న ఉండాలి అని చెప్పి వాళ్ళకి నేర్పకపోయినా కూడా ఇబ్బంది లేదు, వాళ్ళకి నేర్పకపోయినా కూడా ఇబ్బంది లేదు. ఇంకపోతే విసర్గ. ఈ విసర్గ అన్నది
కొన్ని చోట్ల మాత్రమే వస్తుంది. అయితే కొంచెం గ్రాంథిక భాష, కొద్దిగా ఉన్నత స్థాయి భాష నేర్చుకునేటప్పుడు అప్పుడు విసర్గ ఎక్కడుంటుందో అన్నది తెలియాలి. విసర్గ ఎక్కడుంటుందో తెలియకపోతే అది తర్వాత సంధి ఎలా చేయాలన్నది కూడా తెలియదు. అక్కడ దుఃఖము దుఃఖము అన్నప్పుడు ఇప్పుడు రాసేవాళ్ళంతా దు రాసి కా కింద కావొత్తిచ్చి రాస్తున్నారు, దుఃఖము అని రాసేస్తున్నారు, దుఃఖం అని రాసేస్తున్నారు. నిజానికి విసర్గ పెట్టి రాయాలి. దు అని చెప్పి ఖ ము అని రాయాలి, అది రాయట్లేదు. ఇంకా విసర్గ పెట్టేది రామహ అన్నప్పుడు విసర్గ తర్వాత డుంగు వస్తుంది కాబట్టి ఉత్వము డుంగులు వచ్చి చేరతాయి. అవి అలా కాకుండా కొన్ని విసర్గ సంధులు ఉంటాయి. ఈ విసర్గ సంధులు సంస్కృతం నుంచి మనకు తెలుగు వచ్చినటువంటి సంధుల్లోకి వస్తాయి. అందుకనే మనకి చిన్నప్పుడు 10th క్లాస్ వరకు చెప్పేటప్పుడు కూడా సంస్కృత సంధి రూపాలు కూడా కొన్ని వ్యాకరణాలు చెప్తారు, అది అవసరం కూడా. కనుక అక్కడ విసర్గ అన్నది ఎక్కడ వస్తుందో ఎక్కడ రాదో తెలియటానికి కహ అం అహ అని నేర్పుతారు. కాబట్టి ఆ అహాలో ఉన్నది విసర్గ అన్నమాట. ఈ విసర్గ నేర్పటం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఫలానా చోట విసర్గ ఉంటుంది, ఫలానా చోట విసర్గ ఉంటుంది. అం అహ అని నేర్పితే ఉన్నత స్థాయికి పోయినప్పుడు ఇంటర్మీడియట్ తర్వాతనో లేకపోతే డిగ్రీలో తెలుగు చదువుకునేటప్పుడు, తర్వాత ఎంఏ స్థాయికి అదే విద్యార్థి ఎంఏ స్థాయికి పోయినప్పుడు కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉండేటటువంటి వ్యాకరణం నేర్చుకునేటప్పుడు విసర్గ ఎందుకు వస్తుంది, విసర్గ తర్వాత తమహ తమో అని ఎప్పుడు వస్తుంది, తమస్ అని ఎప్పుడు వస్తుంది తెలియాలంటే విసర్గ సకారంగా ఎక్కడ మారుతుంది, విసర్గ ఓత్వంగా తర్వాత ఎట్లా మారుతుంది ఇది తెలియాలి. తమో నిర్దళన అన్నప్పుడు విసర్గ తర్వాత వచ్చిన నాదాక్షరాలు ఉంటే దాని ముందున్నది ఓత్వం అవుతుంది. అలా కాకుండా తమశంక అన్నాం అనుకోండి, తమస్ ప్లస్ శంక అక్కడ విసర్గ సకారంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పదాల స్వరూపం తెలియాలంటే విసర్గ ఎక్కడ ఉంటుంది, విసర్గ వచ్చినప్పుడు సంధి రూపాలు ఎలా వస్తాయి అన్నది తెలుసుకోవాల్సిన అవసరం తర్వాత కాలంలో ఉంటుంది. కానీ చిన్నప్పుడు విసర్గ ఉన్నదన్న సంగతి చెప్పకపోతే తర్వాతి కాలంలో ప్రత్యేకంగా ఇది విసర్గాన్ని చెప్పి నేర్పి తర్వాత నేర్పాల్సి వస్తుంది. ఇది అచ్చులకు సంబంధించి ఏ అచ్చులు తీసివేయవచ్చు, ఏ అచ్చులు తీసివేయకూడదు అన్నది ఒక విచక్షణ ఇది. అయితే ఈ అచ్చుల్లో కొన్ని సంస్కృతంలోంచి అసలు లేవు. సంస్కృతంలో మనకి ఏ అయి ఉంటుంది అంతే, అంటే దీర్ఘం మాత్రమే ఉంటుంది, ఏ అయి ఉంటుంది. కానీ తెలుగులో హ్రస్వం ఎకారం ఉంటుంది. చెట్టు అన్నప్పుడు హ్రస్వం ఉంటుంది. మీకు హిందీ వాళ్ళని చెట్టు అని రాయమని చెబితే చెట్టు అని రాస్తారు, ఎందుకంటే వాళ్ళకి హ్రస్వం లేదు కాబట్టి దేవనాగరి లిపిలో దీర్ఘమే ఉంటుంది కాబట్టి చేట్టు అని రాస్తారు. అట్లాగే పులికొండ అని రాయమంటే పులికోండ అని రాస్తారు, ఎందుకంటే వాళ్ళకి దీర్ఘం మాత్రమే ఉంది, ఓత్వంలో దీర్ఘమే ఉంది, వాళ్ళకి హ్రస్వం లేదు కాబట్టి వాళ్ళు దీర్ఘమే రాయాలి. కనుక ఆ ప్రభావం వల్ల సంస్కృతంలో ఓ అనేదే ఉంది, ఓ అనేది లేదు, ఏ అనేది ఉంది, ఏ అనేది లేదు. కనుక ఈ రెండు అచ్చులు మనకి సంస్కృతంలో ఉన్నప్పుడు ఈ రెండు అచ్చులు అక్కడ ఉండవు, ఇది మనం గమనించవచ్చు. అందుకే వెంకటేశ్వర అంటారు వాళ్ళు రాయాలంటే. వెంకటేశ్వరరావు అని తెలుగులో మనం దేశీకరణం చెందటం వల్ల వెంకటేశ్వరరావు, వెంకమ్మ, వెంకాయమ్మ, వెంకట్రావు ఇట్లా అంటాం. కానీ వాళ్ళు దేవనాగరి లిపిలో రాసినా కానీ సంస్కృతంలో రాసినా కానీ వెంకటేశ్వర అని రాస్తారు. మీరు చూడండి అక్కడే గమనించండి, అక్కడ హ్రస్వం లేదు కాబట్టి. ఆ తర్వాత మనకి హల్లులు చెప్పేటప్పుడు క, ఖ, గ, ఘ, ङ, చ, ఛ, జ, ఝ ఇవి కాక మనకి తెలుగులో దంత్య చకారము, దంత్య జకారము అని ఉన్నాయి. అదేంటంటే చ, చ, ఛ, జ, జ, ఝ, ఞ. దాన్ని మామూలు వ్యవహారంలో ఇణి అంటుంటారు. ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ. ఇట్లా మనం ఒత్తక్షరాలు అంటుంటాం కదా. ఈ ఒత్తక్షరాలు అన్నీ కూడా మనకు సంస్కృతం నుంచే వచ్చినాయి. అయితే లిపి సంస్కరణవాదులు ఇప్పుడు ఏమంటారంటే ఈ సంస్కృతంలో వచ్చినవి అన్నీ తీసేయండి అని అంటారు. తర్వాత మనకి సంస్కృతంలో లేని తెలుగులో ఒక రెండు ఉన్నాయి. అదేంటంటే చలి, చదలు, చదలు, చంద్రుడు, చాప, చేప, జాబిలి, జడ, జాడ. వీటిలో జ అన్నది జా మీద పైన ఒక చిన్న అక్షరం ఇలా
ఒక దీనిలాగా ఒక అడ్డగీతలాగా పెడతారు. ఈ అడ్డగీత అన్నది పెట్టడం ఆధునిక లిపిని తయారు చేసే కాలంలోనే ఈ అడ్డగీత అన్నది మనకు వచ్చింది. అంతకుముందు దంత్యంలో ఉన్నటువంటి చకారము జకారాన్ని పలకటానికి వేరే గుర్తు లేదు. కానీ తెలుగులో ఇప్పుడు మనం అట్లా పెట్టి చ చ ఛ జ జ ఝ ఇవి నేర్పాల్సిన అవసరం లేదని చెప్పి లిపి సంస్కరణల వాదులు అంటారు. కానీ నేర్పడం అవసరం. పిల్లలకి నేర్పితే మనకు తెలుస్తుంది చ చ జ జ. అట్లాగే మనకి శాషాలు మనకి అక్కడి నుంచే వచ్చినాయి. శాషాలు అక్కడ వేరే మనకి తెలుగులో లేవు. స హ ళ క్ష క్ష అన్నది సంయుక్తాక్షరం కాబట్టి అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటారు. కానీ దాని అవసరం కూడా ఎప్పుడు ఎట్లా వస్తుంది అన్నది మనకు చూడుకోవచ్చు. బండిరా, ఈ బండిరా అన్నది ఇప్పుడు అవసరమే ఉంది, రెండు ఒకలాగినే పలుకుతాం కదా అని అంటారు. కానీ బండిరా అన్నది ఒకటి ఉన్నది అని తెలుసుకోవటం చిన్న విద్యార్థికి అవసరం లేకపోయినా క్రమంగా తరగతి పెరిగినప్పుడు అక్కడ అవసరం అవుతుంది. అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. అది ఏ ఏ పదాలకు అవసరం అన్నది నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. అది మీకు ఆ అక్షరాలు పలికి చూపిస్తాను. ఇప్పుడు దీని ప్రకారం అయితే మనకి మహాప్రాణాక్షరాలు అంటే ఒత్తక్షరాలు ఏమంటారంటే ఖ ఘ ఝ ధ అట్లాగే భ ఈ వద్దు అంటారు. ఇవంటి చెప్పక్కర్లేదు. తెలుగులో ఒక 36 అక్షరాలు ఉన్నాయని అంటారు కదా, ఆ 36 నేర్పుదామని చెప్పి లిపి సంస్కరణ వాదులు ఒక ప్రతిపాదన చేస్తారు. కానీ మనకు 1000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచి కూడా తొలి తెలుగు శాసనంలో కూడా సంస్కృత పదాలు ఉన్నాయి. మనకి ప్రాచీన సాహిత్యం అంతా కూడా సంస్కృత పదాలతోటి నిండిపోయి ఉన్నది. వ్యావహారిక భాషలో కూడా కొన్ని వందల వేల సంస్కృత పదాలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే జన వ్యవహారంలో కూడా వచ్చినాయి. చాటు పద్యాలు, జన వ్యవహారాన్ని సూచించేటటువంటి చాటు పద్యాలలో కొన్ని వందల వేల సంస్కృత పదాలు ఉండటం మనం గమనించవచ్చు. అంటే ఎన్నో చారిత్రక కారణాల వల్ల సంస్కృత పదాలు తెలుగులో ప్రవేశించినాయి, సాహిత్య భాషలో సంపూర్ణంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఆధునికులైనటువంటి కవులు, రచయితలు రాసేటటువంటి ఈ ఆధునిక భాషలో కూడా వేల కొలది పదాలు, సంస్కృత పదాలు తెలుగులో ఉన్నాయి. కాబట్టి సంస్కృతంతో వచ్చినటువంటి ఈ హల్లులు, మహాప్రాణాక్షరాలు కానీ మరికొన్ని అక్షరాలు కానీ తప్పనిసరిగా తెలుగులో ఉండాల్సిందే. వాటిని తీసేయటం కుదరదు. మేము 36 అక్షరాలే పెడతాము, మహాప్రాణాక్షరాలు ఒత్తక్షరాలు వద్దు. తమిళం వాళ్ళు కనుక 30 అక్షరాలు పెట్టి మిగతా ఆయన తీసేసి వాళ్ళు రాస్తున్నారు కదా, అట్లాగే రాద్దాం అంటారు. కానీ వాళ్ళకి కాగాలు లేవు, ఒకటే ఉంటారు. కాంతి అని రాసి గాంధీ అని చదువుతారు. తా ఒకటే ఉంటుంది, కా ఒకటే ఉంటుంది. పరుషాక్షరాలే ఉంటాయి, సరళాక్షరాలు వాళ్ళకు ఉండవు. కాబట్టి అలా రాద్దాం అంటారు. అది కుదరదు మనకి. ఎందుకంటే వాళ్ళు రకరకాల మార్పులు చేసుకున్నారు. వాళ్ళు వికృతీకరణ చేయడం ఎక్కువ చేస్తారు. స్వామి అని రాయరు, సామి అని రాస్తారు. లక్ష్మి అని రాయరు, లచ్చి అని రాస్తారు, లక్ష్మి అని రాస్తారు. మనకి లక్ష్మి, లచ్చి అన్నవి కింది స్థాయి పదాల కింద లెక్కేస్తాము, లక్ష్మి అనే రాస్తాము. కాబట్టి సంయుక్తాక్షరాలతోటి సంస్కృతి నుంచి వచ్చిన సంయుక్తాక్షరాలు అన్నీ కూడా తెలుగులోకి రావాల్సిన అవసరం ఉంటుంది. కనుక మహాప్రాణాక్షరాలను తీసేయటం కుదరదు. లిపి సంస్కరణల వాదులు ఏం చెప్పినా సరే ఇవన్నీ ఒత్తక్షరాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. మీకు మేము అత్యంత ఆధునికులు అని చెప్పే కథకులు కూడా, సంస్కృతానికి చాలా వ్యతిరేకంగా మాట్లాడే కథకులు కూడా వాళ్ళు రాసిన కథల్లో, అయ్యా మీ కథల్లో చూడండి ఇన్ని సంస్కృత పదాలు ఉన్నాయి, కాబట్టి మీరు సంస్కృత అక్షరాలు వద్దని ఎట్లా చెప్తారు మీరు అని చెప్పి ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళం అడుగుతున్నాం. మేము ఇంకపోతే ఒత్తక్షరాలు లేకపోతే, ఒత్తు పలకకపోతే వచ్చే నష్టం ఏంటి? మీకు వార్తలు చెప్పేటప్పుడే కాదు, ఎవరైనా మాట్లాడేటప్పుడు కానీ, ఇంకొక సందర్భంలో క్లాస్ రూమ్లో మాట్లాడేటప్పుడు కానీ, పాఠం చెప్పేటప్పుడు కానీ పాఠము, పాఠము, పాఠవము ఈ ఒత్తులు పలకకపోతే, ఒత్తక్షరాలు పలకకపోతే కొన్ని సందర్భాల్లో అర్థం అవుతుంటుంది, కొన్ని సందర్భాల్లో అర్థం కాదు. కొన్ని ఉదాహరణ చెప్తాను. కథనము, కథనం అన్న తెలుగు మాట. అది కథనం అంటే యుద్ధం అని అర్థం. కథనము, 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 థా బలకాలి. అది పొట్టలో చుక్కున్న థా బలకాలి. కథనము, కథనము. దా బదులు థా బలికితే
వేరే అర్థం వస్తుంది. కథనం అంటే కథను చెప్పడం అని అర్థం వస్తుంది, కథనం అంటే యుద్ధం అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ అక్షరాల వ్యత్యాసం అంటే అర్థ భేదము రానంత వరకు దానితో ఇబ్బంది లేదు. అర్ధభేదం వచ్చింది అంటే తప్పనిసరిగా ఒత్తు ఉన్న కాడ ఒత్తు పలకాలి. అట్లా పలకపోతే అవతల వాళ్ళకి వేరే అర్థం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి కరము, ఖరము. ఖరము అని నేను ఒత్తక్షరం తీసేస్తాను, నేను పలకనంటే కుదరదు. ఎందుకంటే ఖరము అని ఒత్తు పలికితే గాడిద అని అర్థము, కరము అని చెప్పి ఒత్తు పలకకపోతే చేయి అని అర్థం. కాబట్టి నువ్వు వార్తలు చెప్పేటప్పుడు కానీ రిపోర్ట్ చేసేటప్పుడు కానీ ఒత్తు ఖా ఉండే చాట ఒత్తు ఖా ఖండించాడు అని అనాలి. ఖండించాడు అని చెప్పి ఒత్తు లేకుండా అంటే అది దాని అందం పోతుంది. ఫలానా నాయకుడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటాడు. రాజకీయ నాయకులు కూడా ఖండిస్తున్నానే అంటారు కానీ ఖండిస్తున్నాను అంటలే. అట్లాగే బావి, భావి. బావి అంటే వెల్, నూయి అని అర్థం, నూతికి పోయాడు అంటారు కదా, ఆ బావి అని అర్థం, మామూలు అర్థం అది. భావి అంటే భవిష్యత్తు అని అర్థం. కాబట్టి బావి అంటే భార్య అని పలికినప్పుడు కూడా అవతలవాడికి అర్థం అవుతుంది. కానీ భావిని బావి అని పలికితే అవతలవాడికి వేరే అర్థం వస్తుంది. కనుక ఒత్తక్షరాలు ఉండాలి. ఒత్తక్షరాలు ఎట్లా పలకాలో, ఎక్కడ పలకాలో అది తెలుసుకొని పలకాలి. అట్లాగే ఋత్వం గురించి ఇంతకుముందే చెప్పా. కృష్ణ, తృష్ణ, తృష్టి, వృష్టి, పితృ, శత్రు. శత్రు అన్నప్పుడు పితృ అన్నప్పుడు తేడా చూడండి. శత్రు అన్నప్పుడు తాకు కొమ్మిచ్చి కిందకి రావడి రాయాలి. అలా కాకుండా పితృ అన్నప్పుడు తాకు ఋత్వం ఇవ్వాలి. ఇంకపోతే శాలు భేదం ఉన్నాయి. ఈ శాల భేదాన్ని కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇంతకుముందు నేను చేసిన ఎపిసోడ్లో కూడా ఈ విషయాన్ని చెప్పాను. సకలము అంటే మొత్తము అని అర్థం. దాన్ని నేను ఎలా పలికాను, దంత్యం అన్నమాట. దంత్యము సకారము. సకలము అంటే మొత్తం అని అర్థం. శకలము ముఖ యంత్రం ఎలా పడుతుందో చూడండి. శకలము. శకలం అంటే ముక్కలుగా ఉండటం, అంటే పూర్తిగా వ్యతిరేకమైన అర్థం వస్తుంది. సకలం అంటే మొత్తం అని అర్థము, శకలం అంటే తుంపులు వేరు ఖండాలు అంటారే అవి అని అర్థం వస్తుంది. అంటే సకలము బదులు శకలము అని పలికినా, శకలము బదులు సకలము అని పలికినా కానీ అర్థం పూర్తిగా మారిపోతుంది. కాబట్టి తెలుగు మాట్లాడేవాళ్ళు ఈ భేదాన్ని తెలుసుకొని మాట్లాడితే ఏ సందర్భంలో మాట్లాడినా సరే దానికి అందం వస్తుంది. అందం రావటం మాత్రమే కాదు, అర్థం కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే అర్థం అన్న దాంట్లో కూడా ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి. పొట్టలో చుక్కున్న థ ఒక చోట పలుకుతుంది, చుక్క లేకుండా ధ ఒక చోట పలుకుతుంది. ఇప్పుడే అన్నాం కదా అర్థము. అర్థము అన్న దాంట్లో మీనింగ్ అనే దాని అర్థం. ఈ మీనింగ్ అనేటటువంటి అర్థము అని చెప్పేటప్పుడు పొట్టలో చుక్క పెట్టాలి. సగము అనే అర్థంలో మీనింగ్లో అర్ధము అక్కడ చుక్క ఉండదు, మామూలు దా ఉంటుంది. అర్ధము అంటే సగము అని అర్థం. అర్థము అంటే మీనింగ్ అని అర్థం. అంటే ఒకదాని బదులు ఒకటి ఇక్కడ పలికితే ఈ ఇబ్బంది ఉంటుంది. అర్థము, కథ, నాథుడు, వీధిలో పొట్ల చుక్క ఉండదు. అట్లాగే రథము పొట్ల చుక్క ఉంటుంది. అది లేకుండా నేను పలుకుతానంటే కుదరదు. కథనము ఇప్పుడు చెప్పుకున్నాం మనం. ధనము, తెల్లధనము, వెల్లధనము. ఆ ధనము వేరు, ధనము వేరు. ధనము అంటే సొమ్ములు, డబ్బు అని అర్థం. దమము, తమము, తాదాలు ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో చూసుకోవాలి. అది ఇంకపోతే మనకి ఈ షా మనకి సంస్కృతంలో ఇది ఇలా ఉండదు. అది కృషి షా అక్కడ ఉండదు. మనకి తెలుగులో లేదు అంటారు, దాన్ని వద్దంటారు, కానీ మనకు అవసరమే. ఎందుకంటే ఆ పదాలు చాలా పదాలు మనకి వచ్చినాయి కాబట్టి. లా వేరు, లా వేరు, ఇవి కూడా ఉండాల్సింది. ఇంకపోతే క్ష నేర్పాల్సిన అవసరం లేదంటారు. ఎందుకంటే ఇది సంయుక్తాక్షరం కనుక అది చెప్పాల్సిన అవసరం లేదంటారు, దాన్ని తీసేయచ్చు అంటారు, అది వేరు. ఇంకా బండిరా ఉంది, బండిరా సంగతి చెప్పాల్సిందే. ఈ బండిరా సంగతి ఎందుకు చెప్పాలంటే రా ట్రిల్ ఎక్కువగా ఉంటుంది. ట్రిల్ అంటే ఈ కంపితము. ఈ కంపితం అంటే రా తేడా ఉంది.
తేడా పలికే కాడ పలకాలి. అది ఎక్కడెక్కడ తేడాలు వస్తుందో కొన్ని సందర్భాల్లో బండిరా పలకకపోతే వేరే అర్థం వస్తుంది. అంటే అన్నీ ఒకలాగానే పలుకుతున్నాం కదండి, ఎందుకు దాని బండిరా ఎందుకు అవసరం ఉంది, దాన్ని నేర్పాల్సిన అవసరం లేదు, తీసేయండి అంటారు. చిన్న తరగతిలో కింది తరగతిలో దాన్ని తీసేసిన పెద్దగా ఇబ్బంది లేదు. కర్ర, గుర్రము, ఈ రెండింటి తేడా చూడండి. కర్ర, పర్ర, నర్ర, పిర్ర అన్నప్పుడు రాలో ట్రిల్ ఉంది. దానికన్నా కూడా గుర్రము అన్నప్పుడు ట్రిల్ ఎక్కువగా పలుకుతుంది. అది కంపితం అక్కడ కొంచెం ఎక్కువగా పలుకుతుంది. అలా కాకుండా పలకటంలో తేడా లేకపోయినా కూడా రాయటంలో ఒకదాని బదులు ఒకటి రాస్తే అర్థం మారేటటువంటి అవకాశాలు కొన్ని చోట్ల ఉన్నాయి. అది ఎట్లాగంటే ఏరు, మామూలు ఏరు అని ఒకటి ఉంది. బండిరాతో రాసే ఏరు అన్నది ఒకటి ఉంది. బండిరాతో ఏరు అని రాస్తే నీళ్లు ప్రవహించేది అని అర్థం వస్తుంది. బండిరాలో ఏరు అని రాస్తే నీళ్లు ప్రవహించేది అని అర్థం వస్తుంది. అంటే ఒక స్ట్రీమ్ అని అర్థం అనమాట. అలా కాకుండా మామూలు రాస్తే ఏరు అంటే నాగలి అని అర్థం. ఏరువాక అనే మాట ఒకటి ఉంది కదా, ఏరువాక అంటే నాగలితో చేసే మొట్టమొదటి ప్రయాణం అని అర్థం. ఈ ఏరువాకలో ఏరు అన్నది మామూలు రు, ఆ ఏరు అనే అంటే అర్థం ఏంటంటే నాగలి అని అర్థం. దాని బదులు ఏరు అని రాసే కాడ, ప్రవహించే ఏరు అని రాసే కాడ మామూలు రాస్తే నాగలి అని అర్థం వస్తుంది. అంటే సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా అంటారు. ఒక్కోసారి సందర్భాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవటం కుదరకపోవచ్చు. కాబట్టి బండిరా అన్నది దాని ఎక్కడెక్కడ వస్తుందో తెలుసుకోవటం అవసరం. చిన్నపిల్లలకి ఇంకొక అక్షరం అధికంగా నేర్పితే వచ్చే నష్టం ఏమి లేదు. అసలు పూర్తిగా పనికిరాదు, ఎప్పుడు అవసరం లేదనుకుంటే అప్పుడు తీసేయచ్చు. కానీ దాని అవసరం వస్తూనే ఉంటుంది. ఇంకపోతే ఇంకా కొన్ని బండిరాతోటి ఉంటే ప్రత్యేకమైన అర్థాలు వచ్చాయి, కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి నీరు, మామూలు రు రాస్తే నీరు అని అంటే దాని అర్థం ఏంటంటే మామూలు నీళ్ళు, వాటర్ అని అర్థం. అలా కాకుండా నీరులో బండిరా రాస్తే అది బూడిద అని అర్థం. బండిరాతో రు రాస్తే అది బూడిద అని అర్థం వస్తుంది అనమాట. అది కాబట్టి బూడిద అని అర్థం వచ్చేటప్పుడు కులము నీరు చేసి గురువుని వధింప పొసగ ఏనుగంత బొంకు బొంకే, పేరు ధర్మరాజు పెనువేప విత్తయ విశ్వదాభిరామ వినురవేమ అని పద్యం ఉంది మనకది. అదే కులము నీరు చేసి, కులము నీరు చేసి అన్నప్పుడు ఆ రు బండిరాది. దాని అర్థం ఏంటంటే కులాన్ని బూడిద చేసి అని అర్థం. అది గురువును వధించడానికి అని అక్కడ ఆ బండిరా పెట్టాలి. ఆ బండిరా పెడితేనే దానికి ఆ అర్థం వస్తుంది. కాబట్టి బండిరా నేర్పాలి, దాన్ని తీసేయడానికి కుదరదు. ఎందుకంటే తెలుగులో బండిరాతో ఉండే అక్షరాలు కొన్ని ఉన్నాయి, దాన్ని అలా పలకటానికే ఉంటుంది. అట్లాగే అక్షరం ఒకటే ఉంటుంది, కానీ తెలుగు సంప్రదాయం ప్రకారం పలికే రీతి వేరే ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో కూడా ఈ పద్ధతి ఉంది. ఒకటి మ్యాట్, మేట్, క్యాట్, కాట్, త్రూ, ఓ, కోడలు, బేడ, ఈ అక్షరాల్లో అట్లా. ఉదాహరణకి బండోడు, బండోడు, ఈ రెండు ఓలు ఒకటి కావు. ఈ రెండు ఓలు ఒకటి కావు. రాసేటప్పుడు ఓత్వమే రాస్తాం. బండి ప్లస్ వాడు బండోడు, బండి ప్లస్ వాడు బండోడు, బండోడు, బండ ప్లస్ వాడు బండోడు. ఈ రెండు ఓలుకి తేడా ఉంది, చూసారు కదా. అది అచ్చ తెలుగు, మన తెలుగు గ్రామాలలో ఉండేటటువంటి తెలుగు వాళ్ళు ఈ తేడాతో పలుకుతారు. కోడలు, వారి కోడలు, కోడలు అన్నప్పుడు ఓత్వానికి, కోడు అన్నప్పుడు మంచం కోడు అన్నప్పుడు ఓత్వానికి, కోడలు అన్నప్పుడు ఓత్వానికి తేడా ఉంటుంది. అయితే ఇది అచ్చు రాసేటప్పుడు దీన్ని ఎవరు చెప్పరు, రెండు కూడా ఓలే నేర్పుతారు. కానీ చెప్పేటప్పుడు, వార్తలు చెప్పేటప్పుడు కానీ రిపోర్ట్ చేసేటప్పుడు కానీ ఈ రెండు ఓలకు తేడా తెలిసి మాట్లాడాలి. పూజారి గారి కోడలు, వెంకయ్య గారి కోడలు అన్నప్పుడు, మంచం కోడు, పాంకోళ్ళు అన్నప్పుడు ఆ ఓకి తెలుగు వాళ్ళు సహజంగా ఎలా పలుకుతారో అలా పలకటం నేర్చుకోవాలి. ఈ ఇబ్బంది ఎవరికంటే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి ఈ ఇబ్బంది లేదు. కానీ నగరంలోనే పుట్టి, నగరంలోనే పెరిగి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని తల్లిదండ్రులు ఇంట్లో కూడా ఇంగ్లీష్ నూరి కూరి పోస్తే వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన పిల్లలతోటి ఆ తెలుగు వాళ్ళకి ఈ ఇబ్బంది ఉంది. ఈ సూక్ష్మమైన వాటిని పలకలేరు. అట్లాగే మేక, మేక, మేక కాదు, మేకు, మేక, తాటాకు, ఇవి
ఈ యాని మనకు రాయడంలో ఎక్కడ చెప్పరు, కానీ పలికేటప్పుడు చెప్పాలి. పలికేటప్పుడు చెబితే, పాఠాలు చెప్పేటప్పుడు చెబితే ఇది వస్తుంది. అంటే దీన్ని సంవృత వివృత అచ్చులు ఎట్లా ఉంటాయో వాటిని చెప్పాలి. కానీ అదే మీరు ఇంగ్లీష్ డిక్షనరీ ఓపెన్ చేయండి. ఇంగ్లీష్ డిక్షనరీ ఓపెన్ చేస్తే దాంట్లో డిఫ్తాంగ్స్ అంటే అచ్చులు 2 రకాలుగా ఉండేటువంటి వాటిని దానికి వేరే గుర్తులు పెడతారు. మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్లో మీకు ఇంగ్లీష్కి 26 అక్షరాలే, కానీ ఆ పలికే అక్షరాలన్నీ కూడా ఒక 70 అక్షరాలు ఉంటాయి. మళ్ళీ మ్యాట్, మేట్, రైస్, ఫైర్ ఇలా చెప్పే ఈ అచ్చులన్నిటికీ కూడా వాళ్ళ గుర్తులు ఉంటాయి. దీన్ని రోమన్ స్క్రిప్ట్ అంటారు. ఈ రోమన్ స్క్రిప్ట్లో ప్రతిదానికి ఒక గుర్తు ఉంటుంది. అట్లాగే రెట్రోఫ్లెక్స్ ఎట్లా పలకాలి, డి అని ఉందనుకోండి, డీని డాలాగా పలికే సందర్భం ఉంటుంది, డాలాగా పలికే సందర్భం ఉంటుంది. టు డూ ఇలా పలికేటప్పుడు ఎక్కడ రెట్రోఫ్లెక్స్ వస్తుంది అని చెప్పడానికి గుర్తులు ఉంటాయి. ఈ రోమన్ స్క్రిప్ట్ని ఒరిజినల్గా ఉన్నటువంటి రోమన్ స్క్రిప్ట్ మనకి ఇంగ్లీష్లో మీకు డిక్షనరీలో చూపిస్తారు. అందుకే అడ్వాన్స్డ్ డిక్షనరీలు వీటన్నిటిలో కూడా ఆ పదం పక్కన దాని పలికే పద్ధతి కూడా దాంట్లో ఉంటుంది. ఇవాళ రేపు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ డిక్షనరీల్లో దాన్ని ఎలా పలకాలో కూడా చెప్తారు. కాబట్టి తెలుగు డిక్షనరీలకి ఈ టెక్నిక్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే డిక్షనరీలో పక్కన సౌండ్, పలికిన సౌండ్ ఉన్నటువంటి ఆ బటన్ ఉంటుంది. దాన్ని బటన్ నొక్కితే దాన్ని ఎలా పలకాలో తెలుస్తుంది. అంత అడ్వాన్స్డ్ డిక్షనరీలు తెలుగులో వచ్చినప్పుడు డిక్షనరీ చూసేటటువంటి విద్యార్థులు, నిఘంటువు చూసే విద్యార్థులకు దాన్ని ఎలా పలకాలో తెలుస్తుంది. మేక, తాటాకు, తాటాకు అని రాయమంటే తాటాకు అని రాస్తాడు. అట్లా బ్యాంక్ అన్నది బియాంకు అని రాయరు, బేంకు అని రాయరు, బాంకు అని రాయరు. మామూలుగా హిందీ వాళ్ళు బే అని రాస్తారు, మన తెలుగు వాళ్ళం బా అని రాసి కింద యావత్తు పెట్టి బియాంకు అని రాసి ఆంధ్ర బియాంకు అని రాస్తుంటాం. కానీ ఆంధ్ర పలికేటప్పుడు ఆంధ్ర బియాంకు అని ఎవరు పలకరు. కానీ తెలుగు అక్షరాల్లో కూడా ఈ ఈ అచ్చుల్లో ఉన్నటువంటి వైవిధ్యం చాలా ఎక్కువ ఉంది. కానీ ఈ అచ్చుల్లో ఉన్న వైవిధ్యం అంతా కూడా లిపిలో మనకు లేదు. లిపిలో ఇది లేనప్పుడు ఇంగ్లీష్ వాళ్ళలాగా రోమన్ స్క్రిప్ట్ ప్రత్యేకంగా ఒక స్క్రిప్ట్ మనకు లేదు. దీని కారణంగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు వచ్చేటటువంటి అడ్వాన్స్డ్ లెవెల్స్ డిక్షనరీలలో తెలుగు పదాన్ని ఎలా పలుకుతారో అక్కడ ఆ ప్రొనౌన్సియేషన్ సూచించేటట్టుగా ఇంగ్లీష్లో ఉన్న అడ్వాన్స్డ్ డిక్షనరీ లాగా అక్కడ ఆడియో బటన్స్ కూడా, అక్కడ ఆడియో రేడియో బటన్స్ కూడా అక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా ఇచ్చినప్పుడు దాన్ని పలికే విధం తెలుస్తుంది. అట్లా అదే ఇప్పుడు చెప్పాను కదా, మేక, తాటాకు ఇలాంటివన్నీ కూడా అక్కడ వస్తుంటాయి అన్నమాట. థా అని పలకాల, దా అని పలకాల, ఇవి కూడా వస్తుంటాయి. అట్లాగే ష, ష, స ఈ పలకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటంటే కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. సకలం, శకలం చెప్పాను కదా, సకృత్, శకృత్ వీటిని కూడా సకృత్ అంటే ఎప్పుడో ఒకసారి వచ్చేదని, శ్వకృత్ అంటే మళ్ళీ వేరే అర్థం వస్తుంది, నాయన అందుకే నేర్చుకో అన్నది చెప్తాడు. అట్లాగే అని చెప్తాడు. సకలం, శకలం, సకృత్, శకృత్. అట్లాగే ఇంకొకటి స్వజనులు, శ్వజనులు. స్వజనులు అంటే ఒక అర్థం వస్తుంది, శ్వజనులు అంటే ఒక అర్థం వస్తుంది. సంస్కృతంలో ఆ పదం మనకు వచ్చినప్పుడు శ్వానము అంటాం కదా, శ్వానము అంటే కుక్క అని అర్థం. స్వజనులు అంటే స్వజనులు ఎలా పలికాను చూడండి. స్వజనులు అంటే మనవాళ్ళు, అంతా మనవాళ్ళు అని చెప్పడం. శ్వజనులు అంటే కుక్కలు అని అర్థం. ఈ తేడాని మనం కలుగుతుంటే. అట్లాగే శకృత్ అంటే చెత్త అని, సకృత్ అంటే ఎప్పుడో ఒకసారి అని అర్థం అనమాట. వీటన్నిటిని కూడా తెలిసి మనం పలకాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మిత్రులారా, తెలుగుని పలకడం, తెలుగు మాట్లాడటం, చాలా అందంగా తెలుగు మాట్లాడటం అన్నది తెలుగు వారికి కావలసినటువంటి, రావలసినటువంటి ఒక గొప్ప సంపద. తెలుగు చాలా అందమైన భాష. సంస్కృత శబ్దాలు చేరడం వల్ల, సంస్కృతం నుంచి వచ్చినటువంటి అక్షరాలు, అచ్చులు, హల్లులు చాలా చేరడం వల్ల మన భాష మరింత సంపన్నవంతం అయింది. ఈ కారణంగా తెలుగు మరింత మధురమైనటువంటి తెలుగుగా మారింది. ఈ కారణంగా మనము సంస్కృతం నుంచి వచ్చినటువంటి అక్షరాలు, అచ్చులు కానీ హల్లులు కానీ అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా పలకాలి అన్నది తప్పనిసరిగా నేర్చుకోవాలి. చిన్నప్పుడు ఇప్పుడు తెలుగు అసలే లేకుండా పోయిన పరిస్థితి నుంచి మనము తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా 10వ తరగతి చదువుకోవాలని చెప్పి ఒక నియమం ఒకటి వచ్చింది. కాబట్టి ఈ దృష్ట్యా మనము పిల్లలకి మంచి తెలుగు చెప్పడం ఎలా అన్నదాని
మీద ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ సిలబస్ ప్యాటర్న్ సరిగ్గా ఉందా లేదా, అంటే పాఠ్య ప్రణాళిక సరిగ్గా ఉందా లేదా, సరిగ్గా లేకపోతే అవసరమైన మార్పులు ఏం చేయాలి, దీన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మనకి ఆధునిక సాంకేతికత చాలా పెరిగింది. ఆధునిక సాంకేతికత బాగా పెరిగిన కారణంగా అచ్చు పుస్తకాలలో, టెక్స్ట్ పుస్తకాలలో ఆ అక్షరాన్ని ఎలా పలకొచ్చు. ఇప్పుడు 1వ తరగతికి మనం పాఠ్యం పుస్తకం తయారు చేసినప్పుడు అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ, ఉడత, ఓయల అని చెప్తాం కదా. రంపము, గొడ్డలి, ఝషము, కంఠము, జడ, జల్లెడ ఈ పదాలను చెప్తాం కదా. చెప్పేటప్పుడు టీచర్ ఉండి పలికితే బాగానే ఉంటుంది, కానీ ఇంటి దగ్గర పుస్తకం చదువుకునే పిల్లవాడికి అది ఎలా పలకాలో తెలియదు. కాబట్టి జడ, జల్లెడ అన్నప్పుడు జడ అని జా పలికినటువంటి సౌండ్ని, జల్లెడ అని పలికినప్పుడు జా పలికినటువంటి సౌండ్ని, చాప అని పలికినప్పుడు ఆ ధ్వనిని, చేప అని పలికినప్పుడు ఆ ధ్వనిని, శాపము, చాపము అని పలికినప్పుడు ఆ ధ్వనులను ఆ అక్షరాల పక్కన సౌండ్ రూపంలో పెట్టినట్టయితే ఇప్పుడు వచ్చేటటువంటివి వచ్చే అన్నీ కూడా మనకి ట్యాబులలో పాఠ్యపుస్తకాలు వస్తున్నాయి. కాబట్టి అక్కడ వీటిని పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఆధునికంగా ఇలా మార్చడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, తెలుగు పలికే అవసరం ఉన్న అందరూ కూడా, ఉపాధ్యాయులు కానీ, వార్తాహరులు కానీ, వార్తా పాఠకులు కానీ, వార్తా ప్రాయోజకులు కానీ, రేడియోల ద్వారా మాట్లాడేవారు కానీ, రేడియోల ద్వారా వార్తలు చదివేవాళ్ళు కానీ, క్షేత్రస్థాయి నుంచి స్టూడియోకి వార్తలను నివేదించేవారు కానీ, తెలుగు అక్షరాలలో ఉన్నటువంటి ఈ రహస్యాలను, తెలుగు అక్షరాల్లో ఉన్న ఈ మర్మాలను తెలుసుకొని ఆ అక్షరాన్ని అంత అందంగా, అంత సరిగ్గా పలికితే తెలుగు భాషకు ఉన్నటువంటి మాధుర్యం ఇంకా పెరుగుతుంది. ఇదే టీవీలలో ఇంగ్లీష్లో ఉన్నటువంటి యాంకర్లకు ఇంగ్లీష్ భాషలో ఎంతో నైపుణ్యం నేర్పుతారు. అట్లాగే దాని ప్రొనౌన్సియేషన్ గురించి వాళ్ళకి చాలా గొప్ప మంచి ట్రైనింగ్, విస్తృతమైన ట్రైనింగ్ ఉంటుంది. ఒకప్పుడు మన పత్రికల వాళ్ళకి స్కూల్ ఆఫ్ జర్నలిజం స్కూల్స్ ఉండేవి. ఇప్పుడు చాలా పత్రికల వాళ్ళకి జర్నలిజం స్కూల్స్ మూసేశారు. ఒక పత్రిక మాత్రం ఇంకా జర్నలిజం స్కూల్ నడుపుతూనే ఉంది. అక్కడ కూడా ట్రైనింగ్లో చాలా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి. నా ఛానల్ పులికన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ఈ కారణంగా ఈ ఛానల్ని ఎంతోమంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.